తిరిగి మరలా దేవుని గ్రంథమును ఆలోచించేద్దాం. ఆది కాండంలో మొదటి కుటుంబము పాడవడానికి గల కారణాలు మనం ఆలోచన చేశాం. మొదటిది, స్త్రీ నాయకత్వం వలన కుటుంబం పాడైపోయింది. రెండు, అబద్ధపు బోధ వలన కుటుంబము లోకానికే శాపం వచ్చింది. పాపం లేని లోకంలోనికి పాపం ప్రవేశించింది. మరణ భయం లేని ఆదాము వాళ్ళు మరణ భయం కలిగిన వారైపోయారు. నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు మనస్సాక్షిలో దోషారోపణ కలిగిన వారై ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఏదెన్ తోటలో జరిగిన అపరాధం వలన వచ్చిన ఫలితం పాపం వలన వచ్చిన ఫలితం ఇట్లుండగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును లోకములో ఎలాగో ప్రవేశించెనో లోకంలో పాపం లేదు. దేవుడు సృజించినప్పుడు సమస్తం మంచిదిగా ఉంది. మరణ భయం లేని జీవిత విధానమును కలిగిన వాళ్ళు ఆదామవ్వాలి. మరణ భయం లేని వాళ్ళు నిర్భయంగా ఏదైనా తోటలో జీవితాన్ని కొనసాగించిన వాళ్ళు ఇప్పుడు పాపం చేయడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన ఏం జరిగిందంటే లోకంలోనికి పాపం ప్రవేశించింది. పాపంతో పాటు మరణం ప్రవేశించింది. భూలోకంలోనికి పాపము, మరణము ప్రవేశం జరిగింది. అపవాది తన పక్షాన మనుషుల్ని చేర్చుకోవడం ప్రారంభమైంది. అపవాది తన పక్షాన మనుషులను చేర్చుకోవడం ప్రారంభమైంది. వాస్తవానికి ఆదామవ్వల కుటుంబం దేవుని కుటుంబం. అది దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో దేవుని స్వభావం కలిగిన వాళ్ళు ఆదామవ్వలు ఇద్దరు. అంతరంగంలో దేవుని స్వభావం కలిగిన వాళ్ళు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు అపవాది పిల్లలుగా మారిపోయారు. అపవాది వాడి యొక్క స్వభావము మనుషుల హృదయాల్లో జొప్పించింది. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో అపవాది స్వభావమును గురించి ప్రభు అయిన యేసు మాట్లాడాడు. అపవాది స్వభావం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకుంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధమునకు తండ్రి. అబద్ధమాడే ప్రతివానికి తండ్రి. ఆ మాటకు వస్తే నాలుగవది వాడి స్వభావము మోసం చేసే స్వభావం. మోసగిస్తాడు.
ఐదవది, సహోదరుల మీద నేరం నెడతాడు. సహోదరుల మీద నేరం నెడతాడు. అపవాది యొక్క స్వభావం. అపవాది యొక్క స్వభావం ఒకటి, దురాశ కలిగిన వాడు. రెండు, నరహంతకుడు. మనుషుల్ని చంపేసేవాడు. భౌతికంగా చంపేయడం కాదు, అది ఆత్మ సంబంధంగా దేవునికి దూరం చేయడం. అది ఆది నుండి వాడు నరహంతకుడు. వాడు అబద్ధ స్వభావం కలిగిన వాడు. అబద్ధానికి జనకుడై ఉన్నాడు. వాడు మోసగాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివాం. కుయుక్తి పన్ని మనుషుల్ని మోసగిస్తాడు. సహోదరుల మీద నేరం నెడతాడు. నేరం నెట్టేవాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో దేవుడి సముఖానికి వెళ్ళి సహోదరుల మీద నేరం నెట్టే స్వభావం వాడిది. నేరమును ఒప్పుకునేవాడు కాదు అపవాది. నేరం ఇంకొకరి మీద నెట్టే స్వభావం వాడిది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో 9-10 వచనాల్లో కాగా సర్వలోకులకు మోసపుచ్చుచు, అదిగో సర్వలోకాన్ని మోసపుచ్చుచు, అపవాదిని సాతానని పేరు కలిగిన ఆది మహాగణ సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడదోయబడింది. దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడెను అని చెప్పేసి. వాస్తవానికి అపవాది దురాశ కలిగిన వాడు. అపవాది స్వభావానికి విరుద్ధంగా దేవుని స్వభావం ఉంటుంది. దేవుని స్వభావము దురాశ లేని స్వభావం. నీతి కలిగిన వాడు దేవుడు. నీతి కలిగిన వాడు. దురాశ దుర్నీతి సంబంధమైనది. దేవుడు జీవాన్ని ప్రసాదించేవాడు. వాడేమో నరహంతకుడు, జీవాన్ని చంపేసేవాడు. దేవుడు జీవాన్ని ప్రసాదించేవాడు. 3, దేవుడు సత్యస్వరూపి. సత్యమునకు భిన్నముగా ఏమీ మాట్లాడలేడు దేవుడు. సత్య సంబంధి. సత్యము ఆయన స్వరూపం. సత్యస్వరూపి దేవుడు. దేవుడు మనుషుని మోసగించాడు. ఈ పండు తింటే చస్తావు అని నేరుగా యథార్థంగా మాట్లాడతాడు. యథార్థవంతుల్ని బలపరిచేవాడు దేవుడు. యథార్థవంతుల యొక్క మొరను ఆలకించేవాడు దేవుడు. ఆయన యథార్థవంతుడు. యథార్థవంతుల్ని బలపరుస్తాడు. దేవుడు ఇంకొకటి మీద నేరం నెట్టేవాడు కాదు. ఆయన నేరం చేయుడు, ఇంకొకటి మీద నేరం నెట్టాడు. కాబట్టి దేవుని యొక్క స్వభావం వేరే, అపవాది యొక్క స్వభావం వేరే. ఆదామవులు దేవుని బిడ్డలై, దేవుని చేత సృజింపబడిన వారై, దేవుని స్వభావం కలిగిన వాళ్ళు, దేవుని స్వరూపంలో సృజింపబడ్డారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు వారి స్వభావం మార్పు చెందింది. ఆదికాండం 3వ అధ్యాయం స్వభావంలో మార్పు జరిగింది. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతాం. 8వ వచనం నుంచి, క్షమించండి, 8వ వచనం నుండి. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం నుండి. చల్లపూటను ఆదాము అతని భార్య బాగా గుర్తుపెట్టుకోండి. పరమందున్న దేవుడు మానవుని మారు మనసుకు ప్రోత్సహించేవాడు. ఆయన మానవుని మారు మనసుకు ప్రోత్సహించేవాడు. తప్పు చేసిన వానికి అవకాశం ఇస్తాడు మారు మనసు పొందడానికి. దేవుడు కృప అనుగ్రహించడంలో ఉన్నతుడు దేవుడు. అరే నువ్వు పాపం చేసావు కాబట్టి ఇక పాపంలోనే చచ్చిపోరా అని వాడిని వదిలేసేవాడు కాదు దేవుడు. వదిలేసేవాడు కాదు.
పాపం చేసిన వాడు తన పాపాన్ని ఒప్పుకుంటే, మారు మనసు పొందితే వానికి క్షమాభిక్ష పెట్టే దేవుడు ఆయన. ఆయన స్వభావం అది. ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు పాపం చేసిన విషయం దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన కన్నులకు కనబడని సృష్టమంటూ ఏది లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయనకు కనబడని స్పష్టమంటూ ఏది లేదు. సృష్టిలో సమస్తము ఆయనకు మరుగైనది కాదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. అపవాది అవ్వతో మాట్లాడిన సంభాషణ దేవుడికి తెలుసు. అవ్వ పండు తినడం తెలుసు. కుటుంబ తిరస్కారం చేసి ఆదాముకి పండు ఇచ్చి తినిపియడము తెలుసు. అన్నీ తెలిసి దేవుడు ఇప్పుడు ఆదామును పిలవడానికి వచ్చాడు. చల్లబూట, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అడిగితే ఆదాము ఏం చేశాడంటే, భౌతికంగా ఆదాము ఎక్కడున్నాడో దేవుడికి బాగా తెలుసు. ఆత్మ సంబంధంగా ఆదాము ఎక్కడున్నాడో కూడా దేవుడికి తెలుసు. ఆత్మ సంబంధంగా ఆదాము ఎక్కడున్నాడు? పాపంలో ఉన్నాడు. తన పాపాన్ని ఒప్పుకుంటాడేమో అవకాశం ఇచ్చాడు. ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అడిగితే చెట్టు దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం దేవుడైన యెహోవా 8వ వచనంలో 9వ వచనం ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటుంది. బాగా గుర్తుపెట్టుకుంది. అంతకు ముందు పాపం చేయనప్పుడు, ఆజ్ఞని మీరినప్పుడు దేవుడు పిలిస్తే ప్రతిసారి సంభాషించేవాడు వచ్చి. అప్పుడు కూడా దిగంబరుడే భౌతికంగా. ఆదాము వాళ్ళు దిగంబరుగానే చేయబడ్డారు వాస్తవానికి. ఇప్పుడు దేవుడి సన్నిధికి రావడానికి భయపడుతున్నాడు. భయం వచ్చింది హృదయంలో. నిర్భయస్తుడు ఇప్పుడు భయం పుట్టుకొచ్చింది హృదయంలో. మానవుని అంతరంగము దేవుని సన్నిధికి భయపడుతుంది. పాపం చేసిన వాడు మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రాకుండా భయపడతాడు. ఎందుకు భయపడుతున్నాడు? రెండు, మనస్సాక్షిలో దోషారోపణ ఉంది. దోషారోపణ, అయ్యో నేను పాపం చేశానే అనే భావన ఆదా హృదయంలో ఉంది. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది లోపల. మనస్సాక్షి లోపల నెమ్మది లేదు. ఆదాముకి దేవుడి సముఖానికి రాలేకపోతున్నాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే నేను దిగంబరిగా ఉంటుంది అంటే భౌతికమైన కారణం చెప్తున్నాడు. అసలు నిన్ను చేసిందే దిగంబరుడిగా, మరి ప్రత్యేకంగా దాన్ని సాకు చెప్తున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఒంటిని, అందుకని దాగుకొంటిని అన్నాడు. దేవుడు నేరుగా మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు ఆదాముకి. నేను తినొద్దన్న పండు తిన్నావా అన్నాడు. నేను తినొద్దన్న పండు తిన్నావా నేరుగా అడిగాడు. ఆ రోజున ఆదాము తన తప్పుదాన్ని ఒప్పుకొని ఉంటే బాగుండేది. అవునయ్యా తిన్నాను, అపరాధినయ్యాను అనేటే బాగుండేది. కానీ ఆదాము
పాపాన్ని రొమ్ములో కప్పుకున్నాడు. రొమ్ములో కప్పుకున్నాడు. దాన్ని ఏమన్నాడంటే వేషధారణ అన్నాడు. వేషధారణ. యథార్థవంతుడు కాదు. వేషధారణ కలిగి నువ్వు పాపం చేసావా, నేను తినకన్న పండు తిన్నావా అని దేవుడు అడిగితే లోపల దాచిపెట్టుకొని పాపాన్ని దాచిపెట్టుకొని అబద్ధం ఆడాడు. నేరం నెట్టాడు. స్త్రీ మీదకి నేరం నెట్టాడు. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ అది వాటిని తెచ్చిచ్చింది, నేను తిన్నాను. పాపము రొమ్ములో దాచిపెట్టబడింది. ఎవరి హృదయంలో అయితే పాపం ఉంటుందో వాడు అబద్ధం ఆడతాడు. వాడు పాపాన్ని ఒప్పుకోడు. పాపము హృదయంలో ఏలుబడి చేస్తుంది అన్నమాట. ఎవరి హృదయంలో? ఆదాము హృదయంలో పాపం యొక్క ఏలుబడి కింద ఉన్నాడు. పాపం యొక్క ఏలుబడి. ఏలుబడి కింద ఉన్నాడు. సహోదరుల మీద నేరం నెట్టుకున్నాడు. తన భార్య మీద నేరం పెట్టాడే కానీ అవునాయా నిజంగా నేను తప్పు చేశానండి అని ఒప్పుకోలా. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు ఆదాముకి. పాపం చేసిన వాడి హృదయంలో నెమ్మది ఉండదు. మనస్సాక్షిలో దోషారోపణ ఉంటుంది. నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా నువ్వు చేసిన పాపము నీకు జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. అయ్యో నేను తప్పు చేశాను. నెమ్మది లేదు లోపల. భయం ఉంటుంది. నిర్భయసుడా ఒకప్పుడు దేవుడి సన్నిధానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, ఇప్పుడు రాలేదు. ఒక ఇంట్లో అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. అన్నా చెల్లెలు. అన్న పేరు జాన్, చెల్లెల పేరు జెస్సీ. జాతరకి వెళ్ళారు. జాతరకి వెళ్తే అన్న ఏం చేశాడంటే సిగరెట్ తాగాడు జాతరలో. చెల్లెలు చూసింది. చెల్లెలు చూడగానే ఇంటికి వచ్చి అన్న నీళ్లు బకెట్లో అక్కడ బాత్రూంలో పెట్టవా అన్నాడు. నువ్వు పెట్టుకోలేవా అన్నాడు. పెడతావా లేకపోతే నువ్వు చేసింది జాతరలో నాన్నకి చెప్పమంటావా అని. అయిపోయి స్నానం అయిపోయింది. వచ్చింది అన్నం తినే సమయంలో, అన్న అన్నం పెట్టు. నువ్వు నాకు పెట్టాలా, నేను నీకు పెట్టాలా? పెడతావా లేదా? మనం భయపడుతుంది. తప్పు చేసిన వాటి హృదయంలో భయము వాడిని దాసునిగా చేసుకుంటుంది. జాన్ ఏం చేశాడంటే నేరుగా ప్రతిరోజు ఇట్లా జరుగుతుంది. నాన్నకి చెప్పమంటావా అంటుంది. ప్రతి పని చేయించుకుంటుంది ఆమె. ఇట్లా కార్తీ అని ఏం చేశాడంటే జాన్ నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర చేతులు కట్టుకొని, నాన్న నేను జాతరకి వెళ్ళాను కదా, నేను చెల్లాను, అక్కడ సిగరెట్ తాగాను నాన్న అని చెప్పేసి. అయిపోయింది. ఇంకా పాపాన్ని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకున్న తర్వాత ఇంకెప్పుడు చెల్లెమ్మకి తెలియదు ఈ విషయం. చెల్లెమ్మకి తెలియకపోతే ఏం చేసిందంటే మరలా రోజు లాగానే, గతంలో లాగానే అన్న బకెట్ పెట్టు అన్న పెట్టడు. ఎందుకు? దోషాన్ని కంటి దగ్గర నేరుగా ఒప్పుకున్నాడు. ఇక భయపడ్డాడు. ఎవరైతే దోషాన్ని రొమ్ములో కప్పుకుంటాడో వాడు భయపడుతుంటాడు. ఆరో పరిస్థితి అన్నమాట. దేవుడే స్వయంగా వచ్చి అడిగితే ఆదం ఒప్పుకోడా, భయపడ్డాడు. దేవుడు సౌకర్యం రాకోకుండా అతని మనస్సాక్షి అతని మీద దోషారోపణ చేస్తుంది. పాపం యొక్క ఏలుబడి కింద ఉన్నాడు. నేరము తను ఒప్పుకోకుండా తన భార్య మీదకి నెట్టేశాడు. పాపం వలన వచ్చిన ఫలితం ఒకటి, లోకంలో పాపము మరణము ఏలుబడి జరుగుతుంది. మానవుని యొక్క అంతరంగంలో
ఇదిగో దేవుని భయం వచ్చింది, మనసాక్షి దోషారోపణ కింద ఉండిపోయాడు. పాపము రొమ్ములో ఏర్పాటు చేస్తుంది, వేషధారణ వహించాడు. పాపం యొక్క ఏర్పడి కింద ఉన్నాడు. సొంత నిర్ణయాలు చేసుకోవడానికి లేదు ఇక మీదట. సహోదరుల మీద నేరం పెడుతున్నాడు. వీటి పరిస్థితి దేని వల్ల వచ్చింది? పాపం వల్ల వచ్చింది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మానవుని అంతరంగంలో ఉన్న ఇదిగో ఈ దేవుని భయం నుండి, మనస్సాక్షి దోషారోపణ నుండి, పాపం యొక్క ఏలుబడి నుండి, అపవాది యొక్క బంధకాల నుండి మనుషుల్ని విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అసలు యేసు లోకానికి వచ్చింది దేనికోసం అంటే, లోకంలో పాపము మరణం ఏలుబడి చేస్తుంది కాబట్టి ఆ ఏలుబడి నుండి మనుషుల్ని లోకాన్ని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఒకటి, అపవాది బంధకాల్లో ఉన్నారు మనుషులంతా, వారిని విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. రెండు, మనుషుని యొక్క అంతరంగంలో పాపం యొక్క ఏలుబడి, మనసాక్షి యొక్క దోషారోపణ, నెమ్మది లేని పరిస్థితి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులో దోషారోపణను తీసివేసి, దేవుని భయం తీసివేసి, వేషధారణ లేని వాడిగా, అపవాది పాపం యొక్క ఏర్పడి కింద నుంచి మనుషుల్ని విడిపించి, సహోదరులను ప్రేమించే వాడిగా మనుషుల్ని చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది దానికోసం. నీకు ఉద్యోగం ఇవ్వడానికి కాదు, నీకు ప్రమోషన్ ఇవ్వడానికి కాదు, ఇంకో దానికి కాదు. దేవునితో సమాధానం పోయింది, నీకు సమాధానం చేకూర్చడానికి వచ్చాడు. పాపం వలన దోషి అయ్యావు, దేవుడి దృష్టిలో చచ్చిన వాడివి అయ్యావు, దైవ సహవాసాన్ని కోల్పోయావు. ఆ సహవాసంలో నుంచి అపవాది సహవాసం కిందకి వెళ్ళిపోయావు. వాటి నుండి విడిపించి దేవుని సహవాసాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకని ఆదికాండం 3:15 సమాచారం అది. కాబట్టి యేసు ఎందుకు వచ్చాడో నీకు తీవ్రంగా తెలియాలా. భౌతికంగా నీ రోగాలు తీసేయడానికి కాదు, భౌతికంగా నీకేదో ఇవ్వాలని కాదు, భూమిని బాగు చేయడానికి కాదు యేసు ప్రభు వచ్చింది, వాతావరణాన్ని, భౌతికమైన వాతావరణం బాగు చేయడానికి కాదు ఆయన వచ్చింది, మనుషుల శరీర సంబంధం రోగాలు తీసేయడానికి కాదు ఆయన వచ్చింది. అపవాదిని, వాడి స్నేహితులైన ఇద్దరిని ఓడించి వాడి పక్షాన ఉన్న మనుషుల్ని తన పక్షాన చేసుకోవడానికి, మనుషుని అంతరంగంలో ఉన్న పాప దోషాన్ని తీసివేసి దేవుడితో సమాధాన పరచడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? చదువుతో ఇలాగ రాయబడింది, ముందుకు వెళ్ళిపోతాం. యేసు లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఒకటి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని, అదనమాట. మరణ బలం కలిగిన వాడు అపవాది, మరణం కలిగిన వాడు బలం కలిగిన వాడు అపవాది. మరణ బలం కలిగిన వాడిని అనగా అపవాదిని
మరణము ద్వారా నశింప చేయడానికి జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. అదనమాట. మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఆయన వచ్చిన దానికి ఒకటి అపవాది మరణ బలం కలిగిన వాడు, వాడిని నశింపు చేయడానికి వచ్చాడు. మరణ భయం చేత దాస్యములకు పాప దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అపవాది యొక్క క్రియలు నశింపజేయడానికి వచ్చాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు దేవుని సంబంధి. అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. లయపరచడానికి ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుస్తుంది కదా మీకు ఇప్పుడు. రోగాలు బాగు చేయడానికి, రోగం తీసేయడం యేసుప్రభుకి చాలా చిన్న పని. నీ ఆత్మ అపవాది బందీకానాలో ఉండిపోయింది. నీ ఆత్మ పాప దాసత్వం కింద ఉంది. దాన్ని విడిపించడానికి వచ్చాడు. దాన్ని విడిపించాలంటే నిన్ను బంధించిన అపవాదిని, వారి క్రియల్ని లయం చేయాలి యేసుప్రభు. కాబట్టి యేసుప్రభు శరీరాన్ని ధరించింది నిన్ను విడిపించడానికి. దేని నుంచి విడిపించడానికి? పాపపు కట్ల నుండి విడిపించడానికి, పాప బంధకాల నుంచి విడిపించడానికి, అపవాది చెరసాల నుండి విడిపించడానికి. అపవాది చెరసాల నుంచి విడిపించడానికి యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. చెరసాల ఇది, చెరసాలలో మనుషులు మగ్గిపోతారు. 3 పాపం చేసిన ప్రతివాడు మరణం పొందాడు. మరణ ప్రభుత్వం కింద ఉన్నాడు. మరణ ప్రభుత్వాన్ని తొలగించేసి జీవ ప్రభుత్వాన్ని స్థాపించడానికి యేసుప్రభు వచ్చాడు. మరణ ప్రభుత్వాన్ని కూల్చేసి జీవ ప్రభుత్వాన్ని స్థాపించడానికి యేసుప్రభు వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. మరణం వెళ్తుంది అన్నాడు. 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీదను కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం. అదిగో మరణం వేలింది. మరణ ప్రభుత్వం నిలబడి మరణం చేస్తుందట. పాపం చేసిన ప్రతివాడు దేవుని దృష్టికి చనిపోవడం. అది మరణ ప్రభుత్వం చేస్తుంది. యేసుప్రభు ఏం చేశాడంటే మరణ ప్రభుత్వాన్ని తీసివేసి జీవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. జీవ ప్రభుత్వం. వైఎస్సీపీ పార్టీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పుడు ఒకప్పుడు ప్రభుత్వం వైఎస్సీపీది ఉండే, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పార్టీ మారి లేదు, తెలుగుదేశం గెలిచింది. అలాగన యేసు ప్రభు శిలువ మరణానికి ముందు మరణ ప్రభుత్వం ఉండింది. యేసు శిలువ మరణం ద్వారా, శిలువ మరణంలో అపవాదిని ఓడించి
వారి స్నేహితులైన మరణ ప్రభుత్వాన్ని తీసివేసి జీవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పాలసీలు వేరే, పథకాలు వేరే. ఈ ప్రభుత్వంలో ఉన్న పథకాలు వేరే, ఈ ప్రభుత్వంలో ఉన్న పథకాలు వేరే. ఈ ప్రభుత్వంలో పథకాలు ఏంటంటే పాపం చేసిన వాడు చచ్చిపోతాడు, పాపం చేసిన వాడు చనిపోవాలా. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం మనుషుల్ని చంపేసే ప్రభుత్వం ఇది. యేసు ప్రభు వచ్చి మనుషుల్ని బ్రతికించే ప్రభుత్వం, బ్రతికించే ప్రభుత్వం ఇది. ఇది జీవాన్ని దేవుళ్ళలో నుంచి వేరు చేసే ప్రభుత్వం ఇది. ఇది జీవం ఇచ్చి మనుషుల్ని బ్రతికించే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాల్లో తేడా వచ్చింది. ప్రభుత్వాన్ని మార్చడానికి వచ్చిన ప్రభు చదువు ఇలా రాయబడింది. ప్రభుత్వాలు వేరే. యోహాను సువార్త 10:10 యోహాను సువార్త 10:10 అత్యను నాశనం చేయడానికి వచ్చిన కానీ అవును, మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటన్నమాట. గొర్రెలకు జీవం కలుగుటను, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. జీవం ప్రసాదించడానికి వచ్చాను. జీవం ఆత్మ సంబంధమైంది, భౌతికమైనది కాదది. శరీరానికి ప్రాణం ఎంత ప్రాముఖ్యమో ఆత్మకు జీవము అంతే ప్రాముఖ్యం. పాపం చేసిన వాడు జీవాన్ని కోల్పోతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి పాపం చేసిన వాడి పక్షాన తానే శిలువ మీద చనిపోయి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి విశ్వాసం ఉంచిన వానికి జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను. అదిగో మరణ ప్రభుత్వంలో అపరాధములు పాపాల చేత చచ్చిపడేశాడు. మనుషులందరూ చనిపోయారు. చచ్చి ఉండగా మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. జీవాన్ని ప్రసాదించి బ్రతికించాడు. కింద వచ్చిన వాళ్ళు మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి అపవాదిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోండి. వారితో పాటు కలిసి మనమందరము శరీరం యొక్కయు మనిషి యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవవ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉంది. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుడు క్రీస్తుతో పాటు బ్రతికే ఏర్పాటు చేసి పెట్టాడు. ఏదైనా తోటలో దేవుని సహవాసం కోల్పోయిన నరుణ్ణి క్రీస్తు ప్రభు ద్వారా మరలా దేవుని సహవాసానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగాయి. ఆ ఏర్పాట్లోనే కృష్ణ భూమి మీదకి వచ్చాడు. దేవోగ్రతకు పాత్రుడుగా ఉన్న నిన్ను దేవుని సహవాసాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు యేసు ప్రభు. జీవ ప్రభుత్వం సమాధానము దయచేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం పాపలమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసు ప్రభు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అప్పుడేమో పాపులము, మరణ ప్రభుత్వం కింద పాప జీవితం జీవించేవాళ్ళు. ఇప్పుడు
నీతిమంతులు. యేసు ప్రభు రక్తం వల్ల నీతిమంతులం. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది. దేవోగ్రతకు పాత్రలం అప్పుడు, ఇప్పుడు ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. శత్రువులమై ఉండగా అప్పుడు దేవునికి శత్రువులమై ఉంటుంది. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానం ఇప్పుడు సమాధానం, శత్రుత్వంపై సమాధానం ఉంటుంది. యేసు ప్రభు యొక్క శిలువ మరణము అపవాదిని నశింపు చేయడానికి, మరణం చేత దాస్యములకు లోబడిన మనుషులని విడిపించడానికి, అపవాది క్రియలను లయపరచడానికి, మరణ ప్రభుత్వాన్ని కూల్చేసి జీవ ప్రభుత్వాన్ని స్థాపించడానికి, దేవుని ఉగ్రతకు పాత్ర అయిన మనుషుల్ని దేవునితో సమాధానపరచడానికి, పాపులైన మనుషుల్ని ఆయన రక్తం వలన నీతిమంతులుగా చేయడానికి, జీవం లేని మనుషులకి జీవాన్ని ప్రసాదించడానికి జీవాధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది దీనికోసం వచ్చాడు. మరి నువ్వు యేసు ప్రభుని ఏ ఉద్దేశంతో నమ్ముకున్నావో నాకు తెలియదు. యేసు ప్రభు వచ్చింది దీనికోసం అయితే నువ్వు నమ్మిన విశ్వాసం దీనికోసమై ఉండాలా? దేవునితో శత్రుత్వం పోతుంది. దేవుని ఉగ్రత నుండి రక్షింపబడిన స్థితి యేసు ప్రభు రక్తం వలన ఏర్పాటు చేశాడు దేవుడు. అపవాది క్రియలను లయం చేశాడు దేవుడు. పాప ప్రాయశ్చిత్తము, మానవ జాతి పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగిన ఒకే ఒక స్థలం యేసు ప్రభు యొక్క శిలువ మరణం. శిలువ మరణంలో పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ముగించుకుందాం సంగతులు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వచ్చి ఆయన ఏం చేశాడు అసలు? నువ్వు ఏమని నమ్మావు ఆయన్ని? 4వ సమాచారం, పాప ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు ఆయన. పాప ప్రాయశ్చిత్తం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, 10వ అధ్యాయం 45వ వచనంలో పాప బందీకాణంలో ఉన్న మనుషుల్ని విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చి రక్షించడానికి వచ్చాడు ఆయన. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకై వచ్చాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:10. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించమని కాదు, దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ఉంది. పాపం ప్రాయశ్చిత్తంగా ఉండడానికి ప్రభు చేసి వచ్చాడు. అందుకోసమే శరీరం ధరించుకున్నాడు ఆయన. దేవుని చిత్తము మనుషుల పాపము యేసు ప్రభు శరీరం మీద శిక్ష విధింపబడాలి. అది దేవుడి చిత్తం. రోగాలు తీసేయడానికి కాదు యేసు ప్రభు వచ్చింది. అక్కడ రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో దేవుని చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించిన ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు కోరలేదు కానీ శరీరం అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుని చిత్తం ఏంటి? మనుషులందరి పక్షాన పాపమునకు శిక్ష విధింపబడాలి. యేసు ప్రభు శరీరం మీద అందరి కొరకు ప్రాణం పెట్టాలి యేసు ప్రభు.
ఇది జగత్తు పునాది వేయబడక మునిపే తీర్మానం అన్నమాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:18 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:18 పితృ పారంపర్యమై మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అమూల్యం వెలకట్టలేని రక్తం అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కాబట్టి క్రీస్తు యేసు వచ్చింది దేనికోసం? నువ్వు నమ్మింది దేనికోసం? మరణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటే జీవ ప్రభుత్వాన్ని స్థాపించడానికి వచ్చాడు ప్రభు. మానవ పక్షాన దేవుని ఉగ్రతను భరించడానికి వచ్చాడు. మానవ పాపములకు ప్రాయశ్చిత్తము తన శరీరం మీద అనుభవించడానికి వచ్చాడు. పాపి అయిన నిన్ను నీతిమంతునిగా తీర్చడానికి వచ్చాడు. దేవుడు ఉగ్రత కింద ఉన్న నిన్ను ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు. దేవుడు శత్రుత్వం కలిగి బతుకుతున్న నిన్ను దేవుడితో సమాధానపరచడానికి వచ్చాడు. ఆత్మ సంబంధమైన సమస్యలకు పరిష్కారం చేయడానికి వచ్చాడు ఆయన. అది వచ్చింది. అది పాపం చేసిన వాడిని మనస్సాక్షిలో దోషారోపణ ఉంటుంది. మనస్సాక్షి దోషారోపణలో నుండి విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. ఉదయం మాట్లాడుకున్నాం, ధర్మశాస్త్రము పాప మరణం నియమం నుండి విడిపించలేదు. ధర్మశాస్త్రంలో లోపాలు ఉన్నాయి. ఒకటి, వారి బలుల్లో లోపం ఉన్నాయి. వారి బలుల్లో శక్తి లేదు. మనుషుని పాపములకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి జంతు బలిరక్తంలో లేదు. ఎందుకంటే అది బలవంతంగా తీసుకొని రాబడి బలి ఇవ్వబడతాయి. యేసు ప్రభు బలవంతంగా వచ్చిన వాడుగా, ఇష్టపూర్వకంగా శిలోమానుని కౌగిలించుకున్నవాడు యేసు ప్రభు. ఆయన రక్తానికి శక్తి ఉంది. పాపిని నీతిమంతునిగా తీర్చే శక్తి యేసుప్రభు రక్తానికి. పాపం ప్రాయశ్చిత్తము జరిగించే శక్తి యేసుప్రభు రక్తానికి. మనస్సాక్షి దోషారోపణ నుండి విడిపించే శక్తి యేసుప్రభు రక్తానికి ఉంది. మనస్సాక్షి దోషారోపణ నుండి విడిపించడానికి వచ్చాడు. మనస్సాక్షి దోషారోపణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14-15 ఇలా రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14-15 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిన అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించినట్లు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. యేసుప్రభు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షిలో పాపం చేసిన జ్ఞాపకాలు ఉండకోకుండా ఎత్తేస్తుంది. బాప్తిసం పొందినప్పుడు జరిగే కార్యక్రమం అది. బాప్తిసం పొందినప్పుడు యేసుప్రభు రక్తము నీ మనస్సాక్షిలో ప్రవేశించి నువ్వు చేసిన ఆ పాపము పదే జ్ఞాపకానికి రాకోకుండా ఎత్తేస్తుంది. పాపాలు జ్ఞాపకం వచ్చేవాడు రక్షింపబడినట్లు కాదు. పాపము జ్ఞాపకానికి రాకుండా ఎత్తివేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు రక్షింపబడిన వాడు. 10:21 హెబ్రీ పత్రిక 10:21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషం తోచకుండాట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారము నిర్మలమైన ఉదక స్నానం చేత శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత నేను నిజంగా రక్షింపబడ్డాను అనేది నీ మనస్సాక్షి చెబుతూ ఉంటది. దానికి రుజువు ఏంటంటే నీ మనస్సాక్షిలో
నువ్వు పూర్వం చేసిన పాపాలు జ్ఞాపకం లేకోకుండా యేసుప్రభు రక్తము బాప్తిస్మంలో కడిగేసింది. అప్పుడు నిశ్చయత, విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి దేవుని సన్నిధానమునకు ధైర్యముగా, ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యంగా నడిపించేదై ఉంది యేసుప్రభు రక్తం. మనస్సాక్షి దోషారోపణ నుండి విడిపించేది యేసుప్రభు రక్తం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో బాప్తిసానికి అర్థం చెప్పాడు. బాప్తిసంలో జరిగే కార్యక్రమం ఏంటో మాట్లాడాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. దానికి సాదృశ్యమైన బాప్తిసము. దేనికి సాదృశ్యమైన బాప్తిసము? 19 నుంచి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుతూ ఉన్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, పాపం అనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిన అన్నమాట. నీటి ద్వారా రక్షణ పొందిరి 8 మంది, నోవహు కుటుంబం మంది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. అదేంటంటే అదేమనగా శరీరం మాలిన్యం తీసివేయడం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షిని, దోషారోపణ కలిగిన మనస్సాక్షి బాప్తిస్మం ద్వారా నిర్మలమైన మనస్సాక్షిగా రూపుదిద్దబడుతుంది. ఎప్పుడైతే నీ మనస్సాక్షిలో దోషారోపణ ఉండదో, పాపం చేశాను అనే బాధ నీ హృదయంలో, నీ మనస్సాక్షిలో నుండి ఎత్తివేయబడుతుంది. అప్పుడు ధైర్యంగా దేవుడి సన్నిధానానికి వస్తావు. భయం కలిగిన ఆదాము, మనస్సాక్షిలో దోషారోపణ కలిగిన ఆదాము దేవుడి సన్నిధికి రాలేకపోయాడు. ఆదాము ఎక్కడున్నావు? చెట్టు దగ్గర దాచిపెట్టుకున్నాడయా, భౌతికంగా దిగంబడినై ఉన్నాడయా అని చెప్పాడు. వాస్తవానికి ఆదాము పాపంలో ఉన్నాడు. పాపంలో ఉన్నవాడికి పాప క్షమాపణ అవసరం, మారు మనసు అవసరం. దేవుడు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు, కానీ మారు మనసు పొందాల తిరస్కరించాడు ఆదాము. ఈరోజు మా మనుషులందరూ యేసు ప్రభు ద్వారా రక్షణ పొందడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అది కృష్ణుడు యొక్క శిలువ మరణం. ఆ మరణంలో కార్చబడిన అమూల్యమైన రక్తమునందు విశ్వాసం వచ్చిన వాడు అదిగో అపవాది బంధకాల నుంచి విడిపింపబడతాడు. దేవుడి మనసాక్షి దోషారోపణ నుంచి విడిపింపబడతాడు. పాపములకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. దేవుడి ఉగ్రత నుండి రక్షింపబడతాడు. చివరిది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికోసం? తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో మాట్లాడుతూ, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవి. 16 చదువుతాం ఒకసారి. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడవు దేవుని కుమారుడని తీసుకొని చెప్పాను. 16 చదువుతాం. అదేనా? అందుకు యేసు సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు. పరలోకమున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని మరలు నీకు బయలుపరచలేదు. మరియు ఏంది బయలుపరిచాడు దేవుడు పేతురుకి? నీవు సజీవుడివగు దేవుని కుమారుడివి. యేసు ఎవరు?
దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన రాజు. మెస్సియా నీవే, మెస్సియా నీవేనయ్యా. మనుషులంతా ఇండియా ఏలియా అని మాట్లాడుకుంటుంటే మరి మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగాడు యేసుప్రభు. అప్పుడు శిష్యులు ఎవరు మాట్లాడాల? పేతురు మాట్లాడాడు. నువ్వు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువి. క్రీస్తు అంటే అభిషేకింపబడిన రాజు, అభిషేకుడు. యేసు తానే రాజై తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు అన్నమాట. చదువు కిందికి. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము ఈ కట్టుదును. బండ మీద నా సంఘం. ఏ బండ అది? అదొక క్రీస్తు అనే విశ్వాసం. పేతురు ఒప్పుకున్న విశ్వాసము ఎవరైతే యేసు ప్రభువునందు కలిగి ఉంటారో వారే క్రీస్తు ప్రభు రాజ్యమై ఉన్నారు, క్రీస్తు సంఘమై ఉన్నారు. యేసుని రాజుగా అంగీకరించిన వాడు, క్రీస్తుగా అంగీకరించిన వాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. నేను నీతో చెప్తున్నాను. సంఘమును స్థాపించడానికి, సంఘం అంటే రాజ్యం. సంఘం వేరే, రాజ్యం వేరే కాదు. సంఘమే రాజ్యం. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. సంఘాన్ని తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో మనుషుల్ని రక్తంతో కొనుక్కొని దేవుని ప్రజలుగా చేయడానికి వచ్చాడు ఆయన. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అదన్నమాట. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. స్వరక్తం యేసు ప్రభు యొక్క రక్తం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యేసు ప్రభు తన రక్తం చేత మనుషుల్ని కొని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. అన్నమాట. చూడండి, ఆ పెద్దలు 2వ వచనం, అది 5వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని. అదనమాట. దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. అంటే అసలు యేసు ప్రభు వచ్చింది దేనికోసమో తెలియకోకుండా నీ విశ్వాసమై ఉంటుందా? అది రక్షిస్తుందా నిన్ను? కాబట్టి దయచేసి ఆలోచించేద్దాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆదికాండం 3వ అధ్యాయంలోనే తెలియజేసిన విషయాన్ని. కాబట్టి దయచేసి గుర్తించండి. యేసు ప్రభువును హృదయంలో రాజుగా ప్రతిష్ఠ చేసుకొని ఆయన శిలువ రక్తమునందు విశ్వాసముంచిన ప్రతివాడు ఆత్మ సంబంధంగా మనస్సాక్షిలో నిర్దోషత్వం కలిగి, పాప ప్రాయచిత్తం కలిగి, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడి దేవుని రాజ్య సంబంధి అయి ఉంటాడు. రాజ్య సంబంధి అయి ఆయన విశ్వాసము, యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసం. ఆయనే రాజు. నన్ను ఏలుబడి చేసేది ఆయనే, ఈ లోకాన్ని ఏలుతుంది కూడా ఆయనే. యేసు ప్రభు సమస్తమైన అధికారాన్ని పొందినవాడు దేవుని దగ్గర నుండి. 3 లోకాల ఆధిపత్యం యేసు ప్రభు స్వాధీనం చేయబడింది. ఒకప్పుడు అపవాది వెళ్ళేది. ఏదైనా తోటలో మొదటి కుటుంబంతో ప్రారంభించాడు మనుషుల్ని మోసగించి తన పక్షాన్ని చేసుకోవడం. భూమి మీదకి వచ్చిన యేసు ప్రభువుని సైతం తన వశాన చేసుకోవడానికి ఆలోచన చేశాడు అపవాది. కానీ యేసు ప్రభువు లోబడలేదు. వాడిని జయించాడంటే పాపాన్ని జయించాడు.
అపవాది యొక్క బలము మరణము, మరణాన్ని జయించాడు పునరుత్థానంలో. శిలువ మరణంలో అపవాదిని ఓడించాడు. వారి బందికాలలో ఉన్న మనుషులని విడుదల కలగజేశాడు అన్నమాట. పాపం నుండి విడిపించాడు, దేవుని ఉగ్రత నుండి రక్షించాడు. కాబట్టి దయచేసి గుర్తించండి. ఆది కాండం మనం ఈ రూపంలో చదివితే అయిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఈ 3 అధ్యాయాలు తేటగా చదువుకోండి. ఏది? ఆది కాండం 1, 2, 3. ఇంకా మీకు మనుషులది చదవాలా అన్నప్పుడు ముందు కొనసాగండి. రేపు వచ్చినప్పుడు మనము 4వ అధ్యాయం నుంచి చూసుకుంటూ పోతాం. రేపటికి అయిపోతుంది. అయిపోవాలంటే మీరు దాన్ని ఒకసారి చదువుకొని రావాలి. సాధ్యమైనంత వరకు ఆది కాండాన్ని చదువుకొని రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ మాటలు ముగించుకుందాం. రేపటి దినమున దేవుని చిత్తమైతే బైబిల్ తరగతిని, దేవుని సంగతులు వినడానికి కూడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై మీ ఉగ్రతకు పాత్రులమై ఉండగా ఆయన మీ కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా మా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మీ ఉగ్రత నుండి మమ్మల్ని రక్షించినందుకు మీకు స్తోత్రాలు నాయన. అపవాది బందికాణాల నుండి మమ్మల్ని విడిపించి మీ రాజ్య ప్రజలుగా ఉండడానికి కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు ఆయన. మా ప్రభువును మృతులలో నుండి తిరిగి లేపి రాజుగా నియమించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. 3 లోకాల ఆధిపత్యము మా ప్రభువుని యేసుకు అప్పగించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మా ప్రభువును రాజుగా నియమించారు నాయన, మీకు స్తోత్రాలు. ఆయన యొక్క ఏలుబడి కింద మేము జీవించగలుగునట్లు నాయన మీ రాజ్యంలో మేము ప్రవేశించడానికి బాప్తిసం ద్వారా కొత్త జన్మ దయచేశారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇక మీదట పాపానికి దాసులం కాకుండా నాయన నీతికి దాసులంగా జీవ ప్రభుత్వంలో మనుషుల ఆత్మ సంబంధులుగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. మీ గ్రంథంగా అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయండి. అయినా రేపటి దినమున మీ చిత్తమైతే తండ్రి మీ గ్రంథం ఎదుట కూర్చొని నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపకు తోడుగా ఉంచారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన స్వగృహాలకు వెళ్తూ ఉండగా కృప దయచేయండి. ప్రయాణంలో తోడుగా ఉండండి నాయన. రేపటి దినమున మరలా కూడుకోవడానికి వాక్యములు వినే మనసును, హృదయాన్ని మాకు దయచేయవాలని ప్రార్థిస్తున్నాం ఆయన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుతున్నవాళ్ళని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాల్లో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మాట్లాడుకుంటున్నానండి.